అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యం పరమాత్మ గురించి తలుచుకోవాలి. ఏ పని చేస్తున్నా పరమాత్మ గురించిన స్మృతి కలిగి ఉండాలి. తత్వజ్ఞానార్థ దర్శనం, ఈ తత్వజ్ఞానం చెబితే అర్థం కాదు, అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. మనందరం తత్వం, దానికి సంబంధించిన జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. గీత చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, జ్ఞానం సంపాదిస్తాం. దానివల్ల ఏం లాభం వస్తుంది? ఈ తత్వజ్ఞానం వల్ల మనం ఎంత ఉన్నతికి ఎదగగలిగాం, ఏం సాధించాం, సాధనలో ఎంత ముందుకు పోయాం అని నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకోవాలి. దానినే తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. ఏదో తీరిక ఉన్నప్పుడు భగవద్గీతను విందాం, మనకు కుదిరినప్పుడు ధ్యానం చేద్దాం అనే వాళ్లే ఎక్కువ. వారికి ఒక నిర్దిష్టమైన గమ్యమే లేదు. ఆ ప్రకారంగా గమ్యం లేకుండా చేసే పనుల వల్ల ప్రయోజనం లేదు. ఆత్మదర్శనం అనే గమ్యాన్ని చేరడానికి చేసే సాధన తగిన ఫలితాన్ని ఇస్తుంది. ఆత్మదర్శనం కోసం నిరంతరం పరితపించాలి. ఏదో ఒకరోజు చేసి 10 రోజులు మానేయకూడదు, అనునిత్యం చెయ్యాలి, ప్రతిరోజు చేయాలి. సత్సంగం, శాస్త్రాధ్యయనం, వేదాంత విషయాల శ్రవణం, ధ్యాన సాధన ఇవి నిరంతరం కొనసాగుతూ ఉండాలి. కృష్ణ పరమాత్మ ఈ గీతా జ్ఞాన బోధను ముగిస్తూ, అర్జున, ఇప్పటి వరకు నేను చెప్పిన 20 లక్షణాలు అన్నీ జ్ఞానమని అంటారయ్యా. ఈ 20 లక్షణాలు తప్ప మిగిలినవన్నీ అజ్ఞానమని చెప్పబడతాయి అని పరమాత్మ చెప్పాడు. తర్వాత శ్లోకాలలో జ్ఞేయం అంటే ఏమిటో చెప్పబోతున్నాడు.